అనుదినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము 111వ కీర్తనను ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కీర్తనగా చెప్పవచ్చు. ఈ కీర్తనను దావీదు గారు రచించినట్లుగాను, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనాకారుడు ఏకాంతంగా ఉన్నప్పుడే కాకుండా యథార్థవంతుల సభలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని నిశ్చయించుకున్నట్లుగా సంఘములో స్వేచ్ఛగా బిగ్గరగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అని మనం గ్రహించాలి. అయితే కీర్తనల గ్రంథాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయభక్తులు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రములు కలుగుచున్నవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.